అయితే బేగన్ కా భర్తా ఉందో, సో ఇది బీహార్‌లో అయితే చాలా ఫేమస్. లిట్టి చోఖా వినే ఉంటారు పేరు. సో ఆ లిట్టి చోఖాలో అయితే ఇది చేస్తారు. సో ఇది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మనము కట్స్ చేసుకుందాం. కట్స్ చేసి అయితే సింపుల్ గ్రీన్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో అవైతే లోపల మనము ఇన్సర్ట్ చేసుకుందాం దీంట్లో. ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ అలా మీరు కొంచెం చేసి ఎక్కడెక్కడైతే కట్స్ ఇస్తారో కొంచెం చూసుకుంటే మీకు తెలుస్తుంది ఆ వంకాయ పుచ్చిపోయిందో మంచిదా అనేసి. సో ఇలా. సో ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో నేను గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యాడ్ చేస్తున్నా, దట్స్ వై. మొత్తం యాడ్ చేస్తా. సో ఇప్పుడు మళ్ళీ ఇలా కట్స్ అయితే పెట్టుకుందాం. సో పెట్టుకొని అయితే దీంట్లో మనకి గార్లిక్ ఏవైతే ఉందో అవైతే ఇన్సర్ట్ చేసుకుందాం లోపలికి. ఇలా కొంచెం ప్రెష్ అవుట్ చేసి అలా మొత్తం నింపుకుందాం. సో నెక్స్ట్ రెసిపీకి అయితే మీకు చూపించగా ఎలాగా స్టఫింగ్ అయితే మొత్తం చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్. సో ఈ తర్వాత అయితే నేనైతే ఆవాల నూనె యూజ్ చేస్తుంటాను కాబట్టి ఆవాల నూనె అయితే అప్లై చేసేస్తున్నా దీనిపైన. అండ్ ఇది బీహారీ రెసిపీ కాబట్టి ఆ బీహారీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇమోషన్ యాక్చువల్లీ ఇది చెప్పుకోవాలంటే ఈ డిష్ అంత ఇష్టంగా తింటారు. అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది, స్పైసీగా చాలా బాగుంటుంది. స్మోకీ ఫ్లేవర్ అండ్ ఒక ఉమామీ ఫ్లేవర్ అయితే వస్తుంటే. సో ఎలాగా ఆయిల్ మొత్తం బాగా అప్లై చేసుకొని అయితే దీనిపైన ఎలాగా బాగా కాల్చుకుందాం. చూసారా ఎంత బాగా అయితే ఇది ఆ ఆయిల్ వల్ల లోపల ఇది చిల్లీస్ గార్లిక్ వేసి ఉన్నాం కదా, ఆ మొత్తం ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. అది మొత్తం మీకు రోస్ట్ అయిపోతుంది. సో ఎలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా ఇంత బాగా కలర్ వస్తుంది. సో అలాగ మొత్తం బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిన వరకు అయితే మనం రోస్ట్ చేసుకోవాలి దీన్ని. సో చూసారుగా అన్ని సైడ్ల నుంచి ఎంత బాగా రోస్ట్ అవుతుంది. సో దీన్ని అయితే అలాగా రోస్ట్ చేసుకోవాలి మనము. చూడండి గార్లిక్ కూడా బ్రౌన్ అవుతుంది ఆ ఆయిల్ రాయడం వల్ల. అయితే ఆ ఆయిల్తో పాటు మొత్తం నెమ్మదిగా రోస్ట్ కూడా అవుతుంది, ప్లస్ ఇన్సైడ్ కుక్ కూడా అయిపోతుంది. చూసారా వంకాయ అయితే బాగా బ్లాక్గా రోస్ట్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఇవి తీసుకుందాం. సో తీసినప్పుడు అయితే ఫస్ట్ ఈ గార్లిక్ అండ్ చిల్లీస్ని అయితే వేరే ఒక బౌల్లో, చిన్న బౌల్లో తీసుకుందాం. అండ్ ఆ తర్వాత అయితే వాటర్లో వేసి కొంచెం చల్లగా అయిన తర్వాత బ్లాక్ స్కిన్ ఏదైతే ఉందో అది పీల్ చేసేద్దాం. పీల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు రెసిపీ అయితే చూపిస్తా. చాలా ఈజీ, దానిపైన ఏం పెద్ద రెసిపీ ఏం కాదు, చిన్న రెసిపీ చూపించేస్తా. సో చూసారుగా ఈ వంకాయనైతే వాటర్లో వేసుకొని కొంచెం రెస్ట్ ఇస్తా. సో అప్పుడు పీల్ చాలా బాగా అయిపోతుంది, తక్కువ వచ్చేస్తుంది. సో లోపల గార్లిక్ అండ్ చిల్లీస్ వేసాం కదా, అవైతే తీసుకొని అయితే దీన్ని ఇప్పుడు మనము చిన్నగా క్రష్ చేసుకోవాలన్నమాట. సో క్రష్ చేసుకుందాం. అండ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కాళ్ళని బాగా చిన్నగా చాప్ చేసుకుని ఉన్నా. సో ఫస్ట్ అయితే దీన్ని ఇప్పుడు మనము చిన్నగా స్మాష్ చేసుకుందాం బాగా. సో చూసారా ఎంత నైస్గా ఎంత బాగా నేను క్లీన్ చేసుకున్నా. సో వాటర్లో ఎలాగైతే బ్లాక్ కలర్ ఏదైతే పైన రోస్ట్ అయ్యి ఉంటుంది అది అలా క్లీన్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ అయితే ప్యాన్ ఎలాగ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం దాంట్లో ఆయిల్ వేసుకుందాం మనము. ఆయిల్ వేసి హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేసుకుందాం. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఏదైతే స్మాష్ చేసుకున్న తెల్లుల్లిపాయ అండ్ గ్రీన్ చిల్లీస్ ఉంది కదా, ఆ గ్రీన్ చిల్లీస్ అయితే ఫస్ట్ వేసుకుందాం. అండ్ దీంతో పాటు కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం బాగా. సో ఇప్పుడైతే మనము ఏదైతే చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉంది కదా, ఆ ఆనియన్స్ కూడా వేసి దీన్ని ఫ్రై చేసుకుందాం. అండ్ ఫ్రై చేసుకున్న టైంలో అయితే ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందాము. సో ఆ కలర్ ఇప్పుడు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం పసుపు వేసి అయితే ఫ్రై చేసుకుందాం. సో చూడండి అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడైతే మనం
వంకాయ వేసుకున్నాం. సో ఇలా జస్ట్ మొత్తం వంకాయని స్లిట్ చేసుకుందాం. అలాగా స్లిట్ చేసుకుని అయితే దీంట్లో మనం వేసి మొత్తం స్మాష్ చేసుకుందాం. బాగా స్మాష్ చేసి అయితే కలుపుకుందాం. సో ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడైతే కొత్తిమీర స్టెమ్స్ ఏవైతే కట్ చేసుకున్నామో అవైతే వేసుకుందాము. అండ్ అక్కడ ఒక చిన్న ట్రిక్ అనమాట చెప్తా మీకు. సో దాని ముందైతే సాల్ట్ కూడా మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకొని అయితే మీ ఇంట్లో ఒక స్టీల్ గ్లాస్ ఏదైనా ఉంటే దానికి ఫస్ట్ దీన్ని ఒకసారి ఫ్రై చేసుకుందాం. బాగా కలుపుకుందాం మొత్తం. సో ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కలిపేసాం కదా. సో ఇప్పుడు ఒక స్టీల్ గ్లాస్ ఏదైనా తీసుకొని ఇలా స్మాష్ చేసేద్దాం మొత్తం బాగా. సో స్మాష్ చేసేస్తే ఏంటంటే ఒక 1% కూడా కుక్ అవ్వకుండా ఉంటే మాత్రం అదేమో బాగా కుక్ అయిపోతుంది. సో అందుకే ఇలా స్మాష్ చేసి దీన్ని ప్రాపర్గా కలుపుకుందాం. సో ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని అయితే దీన్ని కుక్ చేసుకుందాం. సో అవర్ మోస్ట్ ఫేమస్ బిహారీ బేగన్ కా భర్తా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. అండ్ దీన్ని రోటీ, పరాఠా, లిట్టీతో అయితే చాలా బాగా తింటారు. అండ్ వేడి వేడి రైస్తో కూడా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇదండి రెసిపీ. సో మీకు టేస్ట్ చేసి అయితే